ఇది ఉమ్మడి డిస్టిక్కు సంబంధించి ఈ దీంట్లో మెదక్, సంగారెడ్డి, సిద్దిపేటకు చెందిన వార్తలు ఉంటాయి. గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం అంట. రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో నిఘా కట్టుదిట్టం. స్పెషల్ టాస్క్ ఫోర్స్ టీం సేవలు బేష్ అంట. ఐజీ తఫ్సీర్ ఇబ్బాల్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గంజాయి సాగు, అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారంట. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత పాటించాలి. పాఠశాల, వసతి గృహాల పరిసర ప్రాంతాలు శుభ్రంగా ఉంచాలి. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించాలి. సిద్దిపేట జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశిస్తుంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో నాణ్యత పాటించమని చెప్తుంది. పాఠశాల, వసతి గృహాల పరిసరాల ప్రాంతాలు శుభ్రంగా ఉంచుకోవాలని కూడా చెప్తుంది సిద్దిపేట కలెక్టర్ హైమావతి గారు. మాసానికుంట మాయం, పోతిరెడ్డిపల్లిలో కనుమరుగవుతున్న భూములు. సర్వే నెంబర్ 153, 154, 155లో విక్రయాలు, 107, 191లో వెలిసిన అక్రమ నిర్మాణాలు. అక్రమార్కులకు అధికారులు వత్తాసు. వరద కాలువను పూడ్చి బహుళ అంతస్తులు కడుతున్నట్టు. ఇక అవన్నీ అవే చూడు. ఈ ఉమ్మడి రంగారెడ్డి కానీ, ఉమ్మడి మెదక్కు సంబంధించిన పేపర్లలో ఖచ్చితంగా కబ్జాలు ఉంటుంది, పక్కా ఉంటుంది. దీని గురించి నజరేయాలి. మరి పాషా మైలారంలో డబుల్ యార్డులో అగ్ని ప్రమాదం. కెమికల్ డ్రమ్స్ పడేసిన ట్రూప్యాక్ ఇండస్ట్రీస్ అంట. డ్రమ్స్ పేలి ఒక్కసారిగా వ్యాపించిన మంటలు, మరోసారి స్పష్టంగా కనిపించిన ఐలా వైఫల్యం. మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది అంట. మళ్ళా పాషా మైలవరంలో అగ్ని ప్రమాదం జరిగిందంట. ఆందోళనలో మంత్రి దామోదర్. రాజనరసింహ పర్యటన, మీనాక్షి నటరాజన్ పాదయాత్ర ఏర్పాట్లకు పరిశీలిస్తున్నాడంట. ఆందోళనలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాజనరసింహ పర్యటిస్తున్నాడు. మీనాక్షి నటరాజన్ పాదయాత్రకు ఏర్పాట్లు పరిశీలిస్తున్నాడంట. కొత్త రేషన్ కార్డులతో ఆహార భద్రత. మెనూ ప్రకారం మధ్యాహ్నం భోజనం అందించడంలో రాజీ పడద్దు. పశు వైద్య సేవలు విస్తృతపరచాలి. ఇది ఒకటి ప్రధానంగా వార్త. ఇవి ఉమ్మడి మెదక్కు సంబంధించిన వార్తలు.